మనం ఎలా జీవించాలి? వాక్యానుసారమైన ప్రతిష్టత కలిగిన జీవితం. దేవుడు త్రోసేస్తాడా? త్రోసివేస్తాడా? త్రోసేస్తాడా? పొర్రపాటును కూడా ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. దేవుని పిల్లరా, మళ్ళీ మీరు ఎలా అనుకుంటున్నారంట, దేవుడు ఇది ఒక్కసారికి నా బిడ్డను తప్పితే బాగుండు, నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకుంటున్నామంట. శ్రమ రాదు, దేవుడు తప్పిస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. నా యేసుని ప్రేమ. యేసుని ప్రేమ. నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా. ఎవరి ప్రేమ ఉన్నతమైనది? ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ ప్రత్యేకమైనది. అది మనల్ని భద్రపరిచే ప్రేమ, మన అవమానాలన్నిటినీ విడిపించే ప్రేమ, మన శ్రమలన్నిటినీ తప్పించే ప్రేమ, మనకు వేయబడిన శిక్షను ఆ ప్రేమ అనుభవించిన ప్రేమ. రెండో మాటలు అంటున్నాడు, నా విన్నపమునకు నీవు విముఖుడువై ఉండకము. ఏమంటున్నాడు? నా విను, జవాబు చెప్పు. శత్రువులు వేసే కేకలు, దుర్మార్గులు పెట్టే హింసలు దావీదు చెబుతున్నాడు, దేవునితో చెబుతున్నాడు. ఎవరితో? ప్రభుతో చెప్పుకుంటున్నాడు. ఆయన గోడంతా. ఆమేన్. మనుషులతో చెప్పటలేదు. రాజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అలవాటు అవ్వాలి జీవితానికి. ప్రార్థన ప్రాకారం లాంటిది మనకి. ఆమేన్. ప్రార్థన ప్రాకారం లాంటిది. ప్రార్థన అనే ప్రాకారంలో మనం దాచబడాలి. వాక్యం అనే వెలుగులో కప్పబడాలి. ప్రార్థన అనే ప్రాకారంలో దాచబడాలి. ఇప్పుడు వింటారండి వాక్యం జాగ్రత్తగా. ఇప్పుడు వింటున్నారు మీరంతా. నాకు చాలా ఆసక్తిగా ఉందన్నట్టుగా నేను చెప్పేది ఫస్ట్ నుంచిదే. శ్రమ దగ్గరికి వచ్చినప్పుడు కాదు, శ్రమ రాకముందే, బుస్సు రాకముందే పుట్టింటికి ఆడపిల్ల ఎంత వేగంగా సిద్ధపడిద్దో, యేసు క్రీస్తు పిల్లలు